కన్నడలో కించెస్ సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. చూడాలి ఫస్ట్ సినిమా కోసం నేను ఏమైనా చేస్తాను. సినిమా కాదు కదా. తగ్గేదేలే ఉంటే బాగుండేది అంటున్నారు బ్రో చాలా మంది. తగ్గేదిలే అని మీకు అంటే ఇన్ని డేస్ లో విష్ణుప్రియ గారితో ఉన్న విష్ణుప్రియతో బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ. అది ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు, గుర్తుందా? సో బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు క్రికెట్ టీం నుంచి బయట రా అది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళా. ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి అది కొంచెం ఫన్నీగా విష్ణు వచ్చి మనం ఫ్రెండ్స్ లాగా ఉందాము అని లాస్ట్ లో ఉంది కదా. సో దేనికి అనుకున్నారు మీరు? ఎందుకు సడన్ గా వచ్చి ఇట్లా చెప్పింది అనుకున్నారు? అది శ్రీముఖి వచ్చి కొంచెం విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు వద్దు అన్నా కూడా. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసింది అంటే ఒకరు చెప్తున్నారని చెప్తుంది అని. సో దాన్ని కొంచెం పట్టిగా తీసుకున్నాను. లక్ష్మి గారు వచ్చారు. మీరు లోపలికి వెళ్ళాక బయట ఎవరిని మిస్ అయ్యారు? సీరియస్ ఆనెస్ట్ గా లోపలికి వెళ్ళాకనా? లోపలికి వెళ్ళాక నా అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న, ఆయన చాలా మిస్ అయ్యాను. అనుకున్నారా ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని? అనుకున్నా అదే బాగానే ఉంటాడు బట్ మిస్ అయినా పట్టుకు ఇలా చేయడానికి లేదు కదా. ఎప్పుడైనా బిగ్ బాస్ కెమెరాలు ఆఫ్ అవుతా నైట్ టైంలో? కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు, 24/7 జరుగుతూనే ఉంటుంది. బ్రో ఎవరన్నా సేవ్ అవ్వాలనుకుంటే నిఖిల్ పృథ్వీ టీంకి వస్తారు, అది రియలే కదా? అంటే ఎవరన్నా సేవ్ అవ్వాలి అనుకున్నారు అనుకో మీ టీంకి అటాచ్గా వస్తారు. సో ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నారు అనుకో మీ టీంకి కానీ నిఖిల్ టీంకి కానీ వచ్చారనుకో వాళ్ళు నిజంగానే సేవ్ అవుతారు. అది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, స్క్రిప్టెడ్ ఏం లేదు అంటే 100% రియల్. అక్కడ ఈసారి ఉల్టా పుల్టాలు కాకుండా లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అదేం చాలా మంది అంటే స్టార్టింగ్ ప్రోమో కానీ అవన్నీ చూసాము. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని మాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీరు 100% జెన్యూన్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చామనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ అంటే అవి హక్కులు అవి అవి కాకుండా వేరేలాగా అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు. అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్గా వెళ్ళాలి తప్ప జోక్ ఇప్పుడు అవినాష్ చేస్తారు కదా అలా నాకు రా చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో ఎలా బిహేవ్ చేయాలనిపించిందో నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్గా ఉన్నా అది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళుంటే మంచిదే. బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్గా నేను చూడలేదు. నేను అనుకున్నా హాయ్ బాను అన్న. మీరు ఎమోషనలా అగ్రెసివ్నా? ఎమోషనల్ ఆర్ అగ్రెసివ్? నేనా? మంచోళ్ళకి ఎమోషన్, చెడ్డోళ్ళకి అగ్రెషన్. టికెట్ ఫినాలే వాళ్ళని డైరెక్ట్ గా సేవ్ చేసేసారు కదా నామినేషన్స్ లో. అంటే లాస్ట్ టైం అవినాష్ చివరి వరకు వచ్చాడు, దాని వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారా? అవును, ఆఫ్ కోర్స్. ఎందుకు తెలీదు, నాకు ఓటింగ్ ప్రకారం తెలీదు. బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి ఈ వీక్ లో, అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ. కింగ్ యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను.
అది ఎలాంటి పరిస్థితి ఉన్నా బిగ్ బాస్లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది బిగ్ బాస్ లాంగ్వేజ్లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది. సో నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా, అది గ్రూపిజం అని చెప్తారు. ఐ డోంట్ కేర్. నాకైతే ఒక జోక్ వచ్చింది, నువ్వు నాకు ఈట కూడా పీకలేవు అంటే నువ్వు నాకు చీమరా అని చెప్పని అన్నారంటే నిజంగా మీకు అర్థం కాలేదా? నిజంగా అర్థం కాలేదు. మణికంఠది ఏమైందంటే మణికంఠ చీమ అన్నాడు కదా, ఈక నువ్వు నా ఈక కూడా పీకలేవా? ఈగ అన్నాడు కదా, నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నా. సో నువ్వు చీమ అని చెప్పి అలా. బ్రో, శోభా గారు తెలుగు బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా? వస్తే వెళ్తారా? ఛాన్స్ వస్తే 100% వెళ్తా కన్నడకి. అన్నా మీరు ఇన్ని వారాలు అన్న బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? బిగ్ బాస్ నుంచా వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. ఇంకా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. అంటే మీరు కావాలనే అన్నారని కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? స్టార్టింగ్లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలియదు. వాడు అంటే నార్మల్గా అవినాష్ బ్రోతో కూడా నేను గౌతమ్తో కూడా వాడు అని మాట్లాడతాను నార్మల్గా. బట్ ఆ టైంలో హైలైట్ చేశాడు దాన్ని, లైక్ అగ్రెషన్ అది అంటే డిస్రెస్పెక్ట్ అని. వద్దు అన్నా సరే అన్నారు కదా మీరు చాలా సార్లు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో. సో ఆ టైంలో అగ్రెషన్ కొంచెం కోపంలో అంటే అయిపోయి అలా చెప్పిన. మీకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు అది బయట? అయింది నెగిటివ్, నాకు తెలుసు. మీకు యాంటీస్ కూడా ఉంటారు కదా, యాంటీస్ వాళ్ళకి ఏమని చెప్తాను? యాంటీస్ అని ఉండరు బ్రో. నా ప్రకారంగా వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా అంటే నేను వాళ్ళ సపోర్టర్స్ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నేను బ్యాడ్ కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతాను. లవ్ యూ కాకుండా అదే వర్డ్స్ ఆలోచిస్తున్నా. అన్న పెళ్ళి ఎప్పుడన్నా? ఇది కరెక్ట్. ఇది చెప్పాను నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక 2 weeks 3 weeks ఉంటా, తర్వాత బయటకు వస్తా అని. ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది నాకు. ఆ ఫీలింగ్ ఇచ్చారు నన్ను సేవ్ చేసి. సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా చెప్పొచ్చు. బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. సో దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ పంచుతున్నాను వాళ్ళకి. బాగా ఎమోషనల్ కొన్ని సీన్స్, ఎమోషనల్ అయిన పాయింట్స్ ఏమన్నా అనిపించింది? ఎమోషనల్ రీసెంట్గా మెగా చీఫ్ ఓడిపోయాను కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయినా. ఎందుకంటే అంతవరకు చీఫ్ అయితే బాగుంటుంది అనుకున్నా. నాకెందుకులే చీఫ్, నేనే బిగ్ బాస్ ఇంటి చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి నా ఫ్యామిలీలో వచ్చి చెప్పారు, ఫ్యాన్స్ నువ్వు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పాడు. సో అప్పుడు నేను గట్టిగా అనుకున్నా చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలి అనుకున్నా. బాగా ఆడినా. బట్ లాస్ట్లో నేను బ్యాలెన్సింగ్ గేమ్లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిన. సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చాను అనమాట బిగ్ బాస్ ఇంట్లో. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది. ఆడియన్స్ చెప్పనా నేను ఒక మాట చెప్పండి. మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు చూడు, అక్కడ మీరు సేవ్ అయ్యారు. ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందేమో అనిపించింది అయ్యా. ఆ క్యారెక్టర్ నేను తగ్గించాను వెళ్ళకపోయినా. అంటే మీకు మైనస్ ఏమేమైనా అంటే మీరు బిగ్ బాస్ అడిగినప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చారు.
నువ్వు ఫ్రెండ్కి గెలవాలంటే బయట నుంచి సపోర్ట్ చేయాలి, కానీ ఒక కాంపిటేటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఫ్రెండ్ని సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నిఖిల్ నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయను, నేను నాకే సపోర్ట్ చేస్తాను. మీరు గేమ్లో చూసుంటారు, ఆ డిస్క్ గేమ్లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా, నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటాను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్లో అది అలా కనిపించలేదు మాకు, ఏదో సరదాగా అలా కిందికి దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. నేను కింద స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలిసిన మాకనే. ఓకే బ్రో వరస్ట్ సిచ్యువేషన్ ఫస్టా